లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని లక్షెట్టిపేట ఎస్ఐ సురేష్, దండేపల్లి ఎస్ఐ రాజవర్ధన్, జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ సంయుక్తంగా ప్రారంభించారు. సందర్భంగా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్ఐలు పేర్కొన్నారు. సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింత అభినయ్ మాట్లాడుతూ, ముగ్గురు ఎస్ఐలు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తూ మీడియా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సంతోష్, ప్రశాంత్, తిరుపతి, ముస్తాఫా, రమేష్, మనోజ్, వినీత్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇది మన ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం అనేది ఈరోజు చాలా రోజులకి మనం ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది. చేసి ఉంటాం కాబట్టి మన మీటింగ్ ముందుకు తీసుకోవాలని స్టార్ట్ చేయాల్సింది కాబట్టి నూతన ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్ మీడియా ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన ముఖ్య అతిథులు మీరు వచ్చినందుకు మా సర్కిల్ మీడియా మిత్రులందరూ చాలా ఆనందంగా ఉన్నాం సార్. నేను ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్యం మాకు ఒక చిన్న కార్యాలయం నేను అక్కడక్కడ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా మీటింగ్ దగ్గర 52 సార్లు పెట్టుకుంటున్నటువంటి మీటింగ్స్ అనేది 52 సార్లు మేము బయట పెట్టుకున్నాం. 52 సార్లు ఈ ముగ్గురు అతిథులుగా వచ్చి ఈ కార్యాలయం ఇనాగ్రేషన్ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అండ్ ఇంకొకటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా కానీ సర్కిల్ పరంగా మన చిన్న చిన్న విషయాలలో ముందుంటామని చెప్పేసి తెలుసుకుంటున్నాను సార్. అలాగే చిన్నగా ఇప్పటికే చాలా మా అవమానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 minutes ముందుగా లక్షపేట ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా లక్షపేట పోలీసు మరియు మా సభ్యులందరి తరఫున దండపల్లి జిల్లా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. మంచి హాల్ ఏర్పాటు చేసుకుంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయం. ప్రెస్ అనేది 4th estate ఉంటుంది. పోలీస్కి చాలా అవసరమైంది. అంటే జనాలకి పోలీస్ అండ్ ప్రెస్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటుంటే జనాలు సేఫ్గా ఉంటారు. మీరు కష్టపడితే జనాల కోసం, మనీ కోసం ఎవరు ప్రెస్లో రాదు. మనీ కావాలనుకుంటే వేరే బిజినెస్ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి. ప్రెస్ అనేది ఎవరు చేయాలని తీసుకుంటారంటే సొసైటీలో కొంత రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, కొంతవరకు సాయం చేయాలని చెప్పేసి మంచోళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రెస్లోకి రావడం జరుగుతుంది. సో పోలీస్ అండ్ ప్రెస్ కలిసి పనిచేస్తేనే ప్రజలకి పూర్తిగా న్యాయం చేయగలుగుతాం. కాబట్టి తప్పకుండా ప్రతిదీ పాటిస్తారని కోరుచున్నాం. ఇంకొకటి ఏంటంటే మా పోలీసు వాళ్ళ తరఫున ప్రెస్కి పోలీస్కి కొద్దిగా గ్యాప్ వచ్చే ఇష్యూ ఏంటంటే కొంతవరకు సమాచారం రావట్లేదు సార్. పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇంటిమేషన్ రావట్లేదు, ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కొన్ని కేసెస్ రావట్లేదు అని చెప్పేసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక ప్రెస్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పత్రికా మిత్రులందరూ కూడా ఫోన్ చేస్తారు. కానీ ఒక 1 hour ఏదైతే కండిషన్ జరిగిందో, యాక్సిడెంట్ కావచ్చు, సూసైడ్ డెత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి టైంలో మేము కొద్దిగా నాటకాలు తీసుకోవాల్సి వస్తుంది. డెడ్ బాడీ షిఫ్టింగ్ కావచ్చు, అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కావచ్చు. అట్లాంటి టైంలో కొంత డిలే జరుగుతుంది. ఫోన్స్ ఆన్సర్ చేయడం పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా ఆగిలో మార్చకండి. మా పోలీస్ స్టాఫ్ నా రిక్వెస్ట్ కూడా ఇస్తాను. తప్పకుండా వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నేనైతే ప్రతి ఒక్కరికి ఏ డాటా కావాలన్నా సాధ్యమైనంత వరకు పోలీసు నుంచి ఎటువంటి కనెక్షన్ అయినా కానీ సరే ఇట్లా ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదైనా మా పోలీసు వారి తరఫున 100% పత్రికా మిత్రులకు సహకారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పత్రికా మిత్రులకు కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాను. అండ్ సార్ చెప్పినట్టుగా చివరిది యూనిటీ ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పత్రికా మిత్రులు ఎలక్ట్రికల్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అందరూ కూడా ఈక్వల్, అలాంటి ఈక్వల్ అని చెప్పేసి ఎవరైనా అదర్ పార్టీ నుంచి అందరూ ఇంకో నుంచి ఎవరైనా అందరినీ కలిసికట్టుగా తీసుకొని సమాచారాన్ని ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ కలిసికట్టుగా కావాలని చెప్పేసి మా పోలీస్ వారి తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.